ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక బోధన. మహామోహేనిలీ యామహే. ఈ విషయం గురించి వివరణ. ఒకనికి వివాహ వయస్కురాలైన కన్య ఉన్నది. కుమార్తెపై అతనికి చాలా ప్రేమ. ముప్పు తిప్పలు పడి తగిన వరుణ్ణి వెదికాడు. పెళ్లి కాగానే అల్లుడు పెళ్లి కూతుర్ని తన ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోతాడు. కన్యాదానం చేసేటప్పుడు ఆ తండ్రి హృదయం ఎట్లా ఊగిసలాడుతుందో మనం ఊహించుకోవచ్చు. కన్యకు మంచి వరుడు దొరికినాడన్న సంతోషం ఒక పక్క, ఇంతకాలం తన లాలన పాలనలో పెరిగి పెద్దదైన పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతూ ఉందే అని చింత ఒక పక్క. అతని మనస్సు ఉద్వేగపూరితమైపోతుంది. 10 గుమ్మములలో పడిగాపులు కాచి వరాన్వేషణ చేసినది ఇతడే. కష్టపడి అప్పు సొప్పు చేసి పెళ్లి చేసింది ఇతడే. ఇప్పుడు తీరా వివాహమై వెళ్ళిపోతుంటే హృదయం వికలమై కంట తడి పెట్టుకునేది ఇతడే. అదండి ఇది. సరే, ఇది మామూలుగా సజావుగా జరిగే కార్యక్రమమే. అయితే మోక్షస్థితి మనకు లభించిందంటే మనస్థితి కూడా ఈ గృహస్థుని లాంటిదే అని ఈ విషయం చెప్పడం జరిగింది. మోక్షస్థితి మనకు లభించిందంటే మనస్థితి కూడా ఈ గృహస్థుని లాంటిదే అని ముముక్షువులు అంటారు. నిరంతరంగా అవ్యాహతమైన భజన భక్తితో ముముక్షువు మోక్షస్థితికి వస్తున్నాడు. కానీ అప్పుడు అతనికి ఒక ధర్మ సంకటమైన స్థితి ఏర్పడుతున్నది. కన్యాదాత వలనే ఇతడు ప్రయాసపడి భక్తి మార్గంలో చెప్పబడిన అనుష్ఠానాలన్నీ చక్కగా ఆచరించి చిత్తశుద్ధి ఏర్పడి పూర్ణత్వం ఉంది మోక్షస్థితికి వచ్చేసరికి ముందు వెనకలాడుతున్నాడు. మోక్షం వచ్చేసరికి భగవంతుడు లేడు, భక్తుడు లేడు. కన్యర్చే తండ్రి వలె ముముక్షువు బుద్ధి కన్యను భగవదర్పణం చేసి దుఃఖిస్తున్నాడు. ఈ దుఃఖాన్ని ఒక కవి ఈ విధంగా వర్ణించాడు. వతే రుద్రాక్షమాలే శుభే హా సోపాన పరంపరే గిరిసుత కాంతాలయాలంకృతే ఆద్యారాధన తోషితేన విభునాయుష్మత్స పర్యాసుఖ లోలోచ్ఛేదిని మోక్షనామని మహామోహే నిలీయామహే. నా భక్తికి మెచ్చి పరమేశ్వరుడు మోక్షాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఇక మీదట నేను విభూతి పూసుకోవడం, రుద్రాక్షలను ధరించడం అంటూ ఉండదు. పూజ, జపం, ధ్యానం మొదలైన సోపాన ప్రక్రియల అవసరం నాకు లేదు. భస్మోద్ధూడనమా నీకు క్షేమం కలుగు కాక. ఓ రుద్రాక్షమాల, నీవు నేను ఒకరినొకరు విడిచిపోవలసిన కాలం వచ్చింది. మీరు నాతో పాటు ఉన్నప్పుడు మీరు ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. ఇప్పుడు స్నేహితులైన మిమ్మల్ని వదిలి మోక్షమనే మహామోహంలో మునిగిపోతున్నాను అని కవి అంటున్నాడు. మోహాన్ని పోగొట్టేదే మోక్షం. కానీ మోక్షకారణ సామగ్రులైన భస్మోద్ధూళన, రుద్రాక్షధారణ, పూజ, జప వికలమై మోక్షమే ఒక మహామోహంగా కవికి కనిపిస్తున్నది. కృష్ణ కర్ణామృతం రాసిన లీలా శుకులు కూడా ఇదే విధంగా ఒక శ్లోకం రాశారు. భక్తి ముదిరే కొద్దీ కర్మ సడలిపోతుందనే విషయం ఈ శ్లోకం వివరిస్తుంది. సంధ్యావందన భద్రనుస్తు భవతే భోః స్నానతుభ్యం నమో భో దేవాః పితరశ్చ తర్పణ విధౌ నాహం క్షమః క్షమ్యతాం యత్ర క్వాపి నిషజ్య యాదవ కులోత్తం సస్య కంసద్విషమే తదలిం మన్యేకి మన్యేన మే. ఓ సంధ్యావందనమా, నీకు శుభమగుగాక. నీవు నాకు అక్కరలేదు. స్నానమా,
నీకు ఒక నమస్కారం. దేవతలారా, పితృదేవతలారా, మీకు తర్పణాధికాలు విడిచే శక్తి నాకు లేదు, క్షమించండి. ఎక్కడో ఒక మూల కూర్చొని యాదవ కులభూషణుడైన కంస విద్వేషిని కృష్ణుణ్ణి స్మరించి నా పాపాలను పోగొట్టుకుంటాను. తక్కిన కర్మలతో నాకేమి పని అని లీలాశుకులు అంటారు. శాస్త్రచోదిత కర్మలను మనం విధిగా చేయవలసి ఉన్నది. ఇవి అవసరమా అనవసరమా అన్న ప్రశ్నలకు అవకాశం లేదు. అనుష్ఠాలన్నీ విధిగా మనం నిర్వర్తించవలసినదే. ఇట్లు కర్మానుష్ఠానం చేసిన పిదప క్రమక్రమంగా మనకున్న రాగద్వేషాలు క్షీణించి చిత్తశుద్ధి ఏర్పడి మనస్సు సమాహితమై ఈశ్వరానుసంధాన పటిష్టమవుతున్నది. ఇదే భక్తి. ఇది రెండవ స్థితి, భక్తి ముక్తి. అది చరమస్థితి. అందుచేత భక్తిని వదిలి ముక్తి కోసం మనం ప్రత్యేకంగా ప్రాకులాడవలసిన పని లేదు. మనం చేస్తున్న భక్తి తుదకు ముక్తి అయి విలసిల్లుతుంది. భక్తి కోసం భగవంతుని ప్రార్థిస్తే చాలు. అందులకే మహానుభావులందరూ భక్తి ప్రాధాన్యాన్ని ఉద్ఘాటిస్తూ భక్తి భిక్షను పెట్టవే అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ భక్తి మనకు లభించిందంటే ముక్తి కరతలామలకమే. జయ జయ శంకర, హర హర శంకర. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.